సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా నెక్స్ట్ కంటిన్యూషన్ లఖపతి దీదీ స్కీమ్ అనేది నెక్స్ట్ స్కీమ్లో భాగంగా మనం పరిగణలోకి తీసుకుంటే ఈ లఖపతి దీదీ స్కీమ్ ఇది బాలికల కోసం తీసుకొచ్చిన పథకం. అంటే 2023 డిసెంబర్ 23న రాజస్థాన్లో ప్రారంభించటం జరిగింది. అంటే 2023 మనకు రాజస్థాన్లో ప్రారంభించటం జరిగింది అని చెప్తున్నాం. రాజస్థాన్లో ప్రారంభించటం జరిగింది అని చెప్తున్నాం ఈ స్కీమ్ను. జనరల్గా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మరి రాజస్థాన్ స్టేట్లో ప్రారంభించారు అని చెప్తున్నాం. వడ్డీ లేకుండా మహిళలకు 5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. అంటే మహిళలకు వడ్డీ లేకుండా 5 లక్షల వరకు రుణాలు ఇచ్చే ఉద్దేశంతో లఖపతి దీదీ స్కీమ్ అంటే ఇక్కడ ఈ పథకం కింద కోటి మంది మహిళలు ఈ పథకానికి అర్హులు. 1 కోటి మంది మహిళలు. అంటే ఎవరికి వడ్డీ లేని రుణాలు ఇస్తారు అంటే ఎస్హెచ్జి అంటే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందంలోని మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే ఉద్దేశంతో లఖపతి దీదీ స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుంది అంటున్నాం. ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అంటున్నాం కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ. మరి జనరల్గా ఇది లఖపతి దీదీ స్కీమ్ యొక్క ఉద్దేశం, లఖపతి దీదీ స్కీమ్ యొక్క ఆశయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు నెక్స్ట్ మనం స్కీమును మనం పరిగణలోకి తీసుకుంటే మనం అధ్యయనం చేస్తే ఇక్కడ 2047 నాటికి వీక్షిత్ భారత్ 2047 నాటికి వీక్షిత్ భారత్ ఇది అంటే నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2047 నాటికి వీక్షిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ ఆశయం పెట్టుకోవటం జరిగింది, ఆ లక్ష్యం పెట్టుకోవటం జరిగింది. మరి ఇక్కడ వీక్షిత్ భారత్లో ప్రధానంగా ఏముంది? పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అంటే పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వీక్షిత్ భారత్ పనిచేస్తుంది. భారతదేశంలోని ప్రజలకు మంచి పాలన, సుపరిపాలన అందించాలి, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అందించాలనేది కూడా వీక్షిత్ భారత్లో భాగం. గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా వీక్షిత్ భారత్లో ఏముంది? సామాజిక పురోగతి, సోషల్ ప్రోగ్రెస్ అనేది కూడా వీక్షిత్ భారత్లో ఒక భాగము. అంటే సామాజిక పురోగతి, సుపరిపాలన ప్లస్ పర్యావరణము ఇది వీక్షిత్ భారత్లో భాగం. 2047 నాటికి భారతదేశాన్ని ఈ విధంగా తీసుకుపోవాలనేదే నరేంద్ర మోడీ యొక్క ఆకాంక్ష. మరి 24 బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటనలు చేయబడినాయి. మరి 24 బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రకటనలు చేయబడ్డాయని చెప్తున్నాం. మరి ఇది జార్ఖండ్, బీహార్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. అంటే మనం జనరల్గా ఒక్కసారి ఇలా తీసుకుంటే ఇలా భారతదేశాన్ని ఇక్కడ మనకు బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఇది ఒడిస్సా కానీ, ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది బీహారు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, ఈ ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా తూర్పు. అంటే ఈ ప్రాంతాలు అంటే ఈ తూర్పు ప్రాంతాలను కలుపుకుంటూ ఈ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి ఇక్కడ పూర్వోదయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించింది. పూర్వోదయ ప్రణాళికల ద్వారా ఈ రాష్ట్రాల యొక్క స్థితిగతులను మార్చేస్తామని 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మరి ఈ వీక్షిత్ భారతదేశంలో ముఖ్యమైనది ఏంటంటే అణుశక్తి అనేది చాలా కీలకమైన రంగంగా గుర్తించడం జరిగింది వీక్షిత్ భారత్ కింద. నెక్స్ట్ మరి ఇక్కడ మనం జనరల్గా మనం చూస్తే సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. మరి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన
ఈ పథకాన్ని వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అంటే 24-25 బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసింది అని చెప్తున్నాం. ఈ పథకాన్ని అంటే సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ఆశయం. ఎందుకు ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం 24-25 బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేసిందంటే అంటే 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ అందించే ఉద్దేశంతో ఆశయంతో మరి సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి శ్రీకారం చుట్టింది అని చెప్తాను. అంటే గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్తో సంవత్సరానికి మరి ఇక్కడ 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు ఆదా చేస్తారు. 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కుటుంబానికి ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ద్వారా అంటే వాళ్ళకు ఖర్చును ఆదా చేస్తారు. ఆ ఉద్దేశంతో సూర్యాగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే యొక్క స్కీముకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది అని చెప్తాను. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకుంటే అంటే వాస్తవానికి ఇక్కడ మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉంటే అంటే మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉంటే ఆ మిగులు విద్యుత్ ఉత్పత్తిని ఇక్కడ పంపిణీ సంస్థలకు విక్రయించాలి. అంటే ఇక్కడ ఏదైతే విద్యుత్తును సరఫరా చేసే సంస్థలు ఉంటాయో విద్యుత్తును విక్రయించే సంస్థలు ఉంటాయో అలాంటి అంటే సెంట్రల్లో మనం విద్యుత్తును విక్రయించే సంస్థలు చూస్తే ఇక్కడ మనకు మెయిన్గా విద్యుత్తును ఉత్పత్తి చేసేది ఎన్టీపీసీ అయితే ఇక్కడ విద్యుత్తును నిల్వ చేసి మనకు మరి ఇక్కడ పంపిణీ చేసేది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లాంటి సంస్థలకు విద్యుత్తును అంటే రాష్ట్రంలో జెన్కో లాంటి సంస్థలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ట్రాన్స్కో లాంటి సంస్థలు సరఫరా చేస్తాయి. అలాంటి సంస్థలకు మిగులు విద్యుత్తును సరఫరా చేయాలి అని కూడా ఇక్కడ ఈ పథకం యొక్క ఉద్దేశం. ఇంకా ఈవీఎం ఛార్జీలు ఈవీఈ ఛార్జింగ్ను ఎలక్ట్రికల్ వాహనాలు సోలార్ పలకలను సరఫరా చేసే తయారీలో కూడా సాంకేతిక నైపుణ్యాలు కల్పించాలి. అంటే ఈవీఈ అంటే ఈవీఈ కార్లు కానీ ఈవీ బైకులు కానీ ఈవీ బస్సులు కానీ ఈవీ 4-వీలర్ కానీ 3-వీలర్స్ కానీ ఇప్పుడు వస్తున్నాయండి. అలాంటి ఎలక్ట్రానిక్ వాహనాలు సోలార్ ప్లేట్స్ అంటే సోలార్ పలకలను అంటే ఉత్పత్తి చేసే విధంగా సాంకేతికంగా ప్రజల్లో నైపుణ్య అవకాశాలను కల్పించాలనేది కూడా ఈ పథకం యొక్క ఆశయము, ఈ పథకం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఈ స్కీమును సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం జనరల్గా చూస్తే మరి ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది అంటున్నాం. 24-25 బడ్జెట్లో ప్రారంభం. చూడండి 24-25 బడ్జెట్లో ఈ స్కీమును సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అంటే ఏంది ఈ స్కీమ్ యొక్క ఆశయము, స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వేరుశనగ గ్రౌండ్ నట్, ఆవాలు, సోయాబీన్ నువ్వులు మరియు పొద్దుతిరుగుడు అంటే నూనె గింజల కోసం తీసుకొచ్చిన పథకమే ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్. అంటే ఈ నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలనేదే ఈ పథకం యొక్క ఉద్దేశం అంటున్నాం, ఈ పథకం యొక్క ఆశయం అంటున్నాం. మరి ఇక్కడ వాస్తవానికి ఈ ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అంటే అధిక దిగుబడిచ్చే రకాల పరిశోధనలు అంటే అధిక దిగుబడిచ్చే ఆయిల్ సీడ్ పై పరిశోధనలు చేయటమే ఈ పథకం యొక్క ఉద్దేశము. అంటే ఏ సోయాబీన్ కానీ పొద్దుతిరుగుడు కానీ ఆవాలు కానీ నువ్వులు కానీ వేరుశనగ కానీ ఇలాంటి అధిక దిగుబడిచ్చే నూనె గింజల మీద పరిశోధన చేయటం, మార్కెట్ సదుపాయాన్ని కల్పించడం, ఆ ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పథకం యొక్క ఆశయం ఏంటంటే నూనె గింజల ఉత్పత్తిలో
పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి. అంటే సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అనేదే ఈ పథకం. అందుకే 2024-25 బడ్జెట్లో ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఒక పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తే 2024-25 బడ్జెట్లో తీసుకొచ్చిన పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి. మరి ఈ ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ స్కీము ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారంటే, ఇది కూడా 24-25 బడ్జెట్లో ఈ స్కీమును కూడా కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది, ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. ఎందుకోసం ఈ స్కీమును సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఈ బడ్జెట్లో అంటే, గిరిజన ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. అంటే చూడండి, దేశంలో ట్రైబల్ ఏరియా అంటే మనకు గిరిజనులలో ముఖ్యంగా మైదాన ప్రాంత గిరిజనులు ఉంటారు, మరి కొండ ప్రాంతాల గిరిజనులు ఉంటారు. ఈ కొండ ప్రాంతాల గిరిజనుల్లో అనేక రకాల జాతులు ఉంటాయి. కోయాలు కానీ, కోలాములు కానీ, కొండరెడ్లు కానీ, సంతాలు కానీ, మెప్లాలు కానీ, కాశీలు కానీ, జయంతిలు కానీ, గారోలు కానీ, ముండా జాతి కానీ, ఇలాంటి జాతులు ఉంటాయి. అంటే గిరిజన ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ఇక్కడ ఈ ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ అనే స్కీమును సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. అంటే ఈ పథకం కింద 5 కోట్ల గిరిజనులు లబ్ధి పొందుతారని అంచనా వేసింది. 5 కోట్ల మంది గిరిజనులకు లబ్ధి పొందాలి. దాదాపు ఈ పథకం దేశంలో 63,000 గిరిజన గ్రామాలని కవర్ చేస్తుంది. ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకాన్ని లాంచ్ చేయటంలో ఉద్దేశం ఏందంటాడు, ప్రారంభించటంలో ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా 5 కోట్ల గిరిజన కుటుంబాలకు 63,000 గ్రామాలు, అంటే ఈ 63,000 గ్రామాలు 5 కోట్ల గిరిజన కుటుంబాలు లబ్ధి పొందాలి. మరి 5 కోట్ల గిరిజన కుటుంబాలు లబ్ధి పొందాలని ఉద్దేశంతో, గిరిజన ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. మరి ఇప్పుడు ఈ స్కీము మనం చూస్తే 549 జిల్లాలు, ఎన్ని రాష్ట్రాల్లో అంటే 30 రాష్ట్రాల్లో 549 జిల్లాలను కవర్ చేస్తుంది. ఈ గిరిజన ప్రాంతాలకు ఏం కల్పించాలి అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి. మొత్తం ఈ పథకం అనేది దేశంలో దాదాపు 2740 బ్లాక్లను కవర్ చేస్తుంది. ఈ పథకం 2740 బ్లాకులు మొత్తం. ఇందులో ఈ గిరిజనులకు అంటే ఈ 63,000 గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందంటే, 5 కోట్ల కుటుంబాలంటే మొత్తం ఈ పథకంలో 25 జోక్యాలు కలిగి ఉంటాయండి. అంటే విద్య, వైద్యము, త్రాగునీరు, రోడ్లు, విద్యుత్తు, టెలిఫోను, ఇలాంటి 25 జోక్యాలను కలిగి ఉంటుంది ఈ పథకం. మొత్తానికి ఇక్కడ ఈ ప్రధానమంత్రి జన్జాతీయ ఉన్నత్ మహా అభియాన్ అనే స్కీమును తీసుకుంటే మొత్తం ఇది 17 మంత్రిత్వ శాఖలు ఈ పథకాన్ని స్పాన్సర్ చేస్తున్నాయి. అంటే 17 మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పథకం అనేది జనరల్గా అమలవుతుంది. కాబట్టి మరి ఇది ఈ 24-25 బడ్జెట్లో ప్రారంభించబడ్డ పథకాల్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది ఒక స్కీమ్గా మనం చెప్పొచ్చు, ఇది ఒక పథకం. మరి ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒక పథకాన్ని మనం తీసుకుంటే దీన్ని 2024 సెప్టెంబర్ 18న నిర్మలా సీతారామన్ మరి మైనర్ల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది అంటున్నాం. మైనర్ల కోసం ప్రారంభించింది ఈ పథకాన్ని అని చెప్తున్నాం. ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. మరి నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్మెంట్ చేసింది ఈ పథకాన్ని. తల్లిదండ్రులు మరియు సంరక్షకుల సహకారం కోసం ప్రారంభించబడిన పథకమే ఎన్పిఎస్ వాత్సల్య. అంటే ఈ పథకం కింద
వాస్తవానికి అంటే మైనర్లు మేజర్లు అయినప్పుడు వారి ప్లాన్ను సజావుగా వారి ఖాతాలో మార్చుకోవచ్చు. అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పథకం ఎన్పిఎస్ వాత్సల్య. అంటే మైనరు మేజరు 18 సంవత్సరాలు నిండితే మేజరు, 18 సంవత్సరాల లోపు ఉంటే మైనర్ అంటాం. ఈ 18 సంవత్సరాల వరకు ఈ పథకం కింద పొదుపు చేయొచ్చు. కనీసం సంవత్సరానికి 1000 రూపాయలు పొదుపు చేయొచ్చు. వాళ్ళకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత సజావుగా వారి ఖాతాలోకి డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మైనర్ పిల్లల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త స్కీము, ఒక కొత్త పథకమే మనం ఏమని చెప్తున్నాం అంటే ఎన్పిఎస్ వాత్సల్య పథకం అని చెప్తున్నాం. ఇది ఈ బడ్జెట్లో కేంద్రం అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఇది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఇది పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఈ పథకం జనరల్గా 2000 ఇయర్లో లాంచ్ చేశారు, 2000 సంవత్సరంలో ప్రారంభించారు. మరి ఈ పథకాన్ని 2000 సంవత్సరంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందంటే వాస్తవానికి ప్రతి గ్రామానికి తారు రోడ్డు సదుపాయం కల్పించాలి. అంటే ప్రతి గ్రామానికి తారు రోడ్డు, ప్రతి గ్రామమునకు తారు రోడ్డు సదుపాయం కల్పించాలి. అంటే ప్రతి గ్రామానికి తారు రోడ్డు సదుపాయం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. మరి ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ 2000 సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ అది 10, తర్వాత 20, తర్వాత 30 అనే ఒక కార్యక్రమాలు ఉన్నాయి. మరి 10, 20, 30 అనే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం 40 అనేది ఇక్కడ కొత్త స్కీమ్. అంటే అది 40 అంటే 4వది. అంటే ఈ అనుకున్న టార్గెట్ పూర్తి కాలేదు కాబట్టి 40 ప్రారంభమైంది. 24-25 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అంటే 25,000 గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించడమే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం యొక్క ఆశయం. అంటే ఇప్పుడు 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం టార్గెట్ పూర్తి కాలేదు. అంటే దేశంలో ప్రతి గ్రామానికి తార్ రోడ్డు సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం స్టార్ట్ అయినప్పటికీ ఈ లక్ష్యం పూర్తి కాకపోవడం వల్ల 2024-25లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 40ని అనౌన్స్ చేశారు. అంటే 25,000 గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించడం అండి. ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఈ పథకం లక్ష్యం అంటే జనరల్గా 8,15,072 కిలోమీటర్లు, 8,15,072 కిలోమీటర్లకు రోడ్డు సదుపాయం కల్పించాలనుకున్నారండి. మరి 8,15,072 కిలోమీటర్లకు రోడ్డు సదుపాయం కల్పించాలనుకుంటే ఇప్పటి వరకు 7,51,063 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. అంటే 7,51,163 కిలోమీటర్లు ఇప్పటి వరకు ఈ పథకం కింద పూర్తయిపోయింది. కాబట్టి రిమైనింగ్ ఇంకా మనకు ఇందులోకి వెళ్ళి 8 లక్షలకి వెళ్ళి 7,51,000 తీసేస్తే మిగతా కిలోమీటర్లను ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 40 కింద నిర్మించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరంలో 40ను అనౌన్స్ చేసింది. అదే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీము మనం ఇక్కడ చూస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్. అంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఆవాస్ యోజన ఉంది, పట్టణ ఆవాస్ యోజన ఉంది. మరి ఈ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, పట్టణ ఆవాస్ యోజన రెండు ఉంటే అంటే గతంలో ఇందిరా ఆవాస్ యోజన అని ఉండే.
గతంలో రాజీవ్ ఆవాస్ యోజన అనే స్కీములు ఉన్నాయి, 2 స్కీములు ఉన్నాయి. ఇందిరా ఆవాస్ యోజన, రాజీవ్ ఆవాస్ యోజన అనే స్కీములు. మరి ఈ 2 స్కీములు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు గృహాలు నిర్మించే ఉద్దేశంతో ఇందిరా ఆవాస్ యోజన స్కీమును తీసుకొచ్చారు. ఇది అయితే మనకు పట్టణ ప్రాంతంలోని ప్రజలకు గృహాలను నిర్మించే ఉద్దేశంతో మెయిన్గా రాజు ఆవాస్ యోజన అనే స్కీములు తీసుకొచ్చారు. ఈ 2 ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ 2014లో అధికార బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అనే స్కీములు తీసుకొచ్చాడు. అంటే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అనే 2 స్కీములు వేరువేరుగా ఇండివిజువల్గా తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చిండు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అంటే వాస్తవానికి 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాలు అంటే మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1947 నుంచి మనం 2022 నాటికి తీసుకుంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అవుతుంది. మరి ఇల్లు లేని వారికి ఇంటి సదుపాయం కల్పించే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అనే స్కీములు తీసుకొచ్చారు. కాబట్టి అవి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. కాబట్టి అంటే ఆ టార్గెట్ పూర్తి కాలేదు. ఆ పూర్తి కాకపోవటం వల్ల అంటే 10లో అనుకున్న లక్ష్యం సాధించలేకపోవటం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 20 పథకాన్ని 2024-25 బడ్జెట్లో వాస్తవానికి అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. 20 పథకాన్ని. మరి ఇక్కడ వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో 3 కోట్ల కుటుంబాలు, అంటే గ్రామీణ ప్రాంతంలో 3 కోట్ల కుటుంబాలకు, పట్టణ ప్రాంతంలో 1 కోటి కుటుంబాలకు ఇల్లు అంటే ఇంటి సదుపాయం కల్పించాలనేదే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఉద్దేశం. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఆశయం గ్రామాల్లో 3 కోట్ల కుటుంబాలకు, పట్టణాల్లో 1 కోటి కుటుంబాలకు గృహం నిర్మించాలి, గృహ సదుపాయం కల్పించాలి అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 20 యొక్క లక్ష్యం. మరి ఈ స్కీమ్ కింద మనం చూస్తే మొత్తానికి 10 లక్షల కోట్లు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పథకానికి 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. జనరల్గా ఈ 5 ఇయర్స్లో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత అంటే ఇక్కడ 5 ఇయర్స్లో 2.2 లక్షల కోట్లు కేంద్రం సహాయం అందిస్తుంది. కేంద్రం అందించే సాయం 2.2 లక్షల కోట్ల. మరి కేంద్రం అందించే సాయం 2.2 లక్షల కోట్లు అందిస్తుంది. కాబట్టి ఇది ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన అంశాలు మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను పరిగణలోకి తీసుకుంటే మనం ఎక్కువగా ఈ 20 నుంచి 25 అంటే ఈ 25 అంటే ఇప్పుడు ఎక్కువ 20, 21, 22, 23, 24 మనకు 25 బడ్జెట్ అంటే 24, 25 బడ్జెట్ ఉంది కాబట్టి ఇంకా 25 మనకు రాలేదు. కాబట్టి 20, 21, 22, 23, 24 ఈ స్కీములో మనం ఎక్కువగా లేటెస్ట్ పథకాలు కాబట్టి ఈ పథకాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఎక్కువగా చదవాలి. కరెంటు పథకాలు కాబట్టి ఇవి మరి ఇందులో మనకు రకరకాల పథకాలు ఉన్నాయి. ఇందులో విద్యా సంబంధమైన పథకాలు ఉన్నాయి, వైద్యానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, మరి రవాణా రంగానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, పర్యాటక రంగానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వ్యవసాయ, విద్య, వైద్య, ఆరోగ్య, రవాణా మరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించే పాలసీలనే మనం ప్రభుత్వ విధానాలు అంటున్నాం. కాబట్టి మనకు ఈ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే పోటీ పరీక్షలు కావచ్చు,
స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే పోటీ పరీక్షల్లో కూడా ఎక్కువగా ప్రభుత్వ విధానాల మీద మనకు బిట్స్ అడుగుతుంది కాబట్టి వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మంచి మార్కులు మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి వివరాలతో మనం తెలుసుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.